అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. వాళ్ళ పుట్టినరోజు ఈ సందర్భంగా అందరూ ఆసుపత్రి మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే కుటుంబ సభ్యులు ఉన్నారో అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి ఒక ఆసుపత్రి ఉన్నతికై వారు కూడా భాగస్వాములైన ఈ ఆసుపత్రి డాక్టర్లు అయితేనేమి సిబ్బంది అయితేనేమి మెడికల్ నాన్ మెడికల్ పారామెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అందరూ శుభాకాంక్షలు తెలిపినందుకు. అంటే ఆసుపత్రి 20 సంవత్సరాలు అయింది ప్రారంభించి. ఇప్పటికే 1989లో అప్పటి ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కలప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం, అదే అనివార్య కారణాల వల్ల 10 సంవత్సరాల తర్వాత 2000లో పూర్తి కావడం, తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ 40 పడకల ఆసుపత్రితో మొదలయ్యి ఇవాళ 715 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందడానికి మరి ఎంతోమంది వాళ్ళ కృషి నాకంటే ముందు చైర్మన్లు కావచ్చు, బోర్డు ట్రస్టీస్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళంతా డాక్టర్లు, కొంతమంది ఆసుపత్రి ప్రారంభోత్సవం నుంచి కూడా ఇన్సెప్షన్ నుంచి కూడా ఆసుపత్రితో ముడిపడి ఉన్నారు. వాళ్ళందరి యొక్క శ్రమకు ఫలితమే ఈరోజు ఈ యొక్క ఆసుపత్రి మన భారతదేశంలోనే మొదటి 5 సింగిల్ స్పెషాలిటీ ఆసుపత్రి క్యాన్సర్లో ఒక స్థానం సంపాదించుకున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు, అలాగే మీ అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాలకవర్గం, మా వర్గం ఎటువంటి విషయాల్లో కూడా డాక్టర్ల కోరికల మేరకు, మా సైంటిఫిక్ బోర్డు వాళ్ళ కోరిక మేరకు రోగుల యొక్క ఏదైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళ అందరూ ఏదైతే ఆశిస్తున్నారో మన ఆసుపత్రి నుంచి అన్ని ఆసుపత్రులకు ధీటుగా ఆసుపత్రిని ఏ కార్పొరేట్ ఆసుపత్రికి కూడా తక్కువ కాకుండా అన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఏదైతే మా అమ్మగారి కోరిక ఉందో, ఆవిడ ఆఖరి కోరిక అందరికీ వైద్యాన్ని తక్కువ ఖర్చుకు అందించాలని, అలాగే ప్రపంచ ప్రమాణాలతో ధీటుగా ఈ ఆసుపత్రి వైద్యం అందించాలి, పరికరాలతో వైద్యం అందించాలన్న ఆవిడ ఆశను నిజం చేసి వాళ్ళ ఈ ఆసుపత్రి ఇంత అభివృద్ధి చెందినందుకు, అలాగే ముఖ్యంగా ఈ ఆసుపత్రి వాళ్ళ చూస్తున్నాం మన రోగుల సంఖ్య పెరుగుతూ పోతుంది. అలాగే ఆసుపత్రి యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకుని మన నార్త్ బ్లాక్ కూడా మనం ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. అలాగే అక్కడ తుళ్ళూరులో కూడా కొత్త ఆసుపత్రి ఎక్స్కవేషన్ పూర్తి కావచ్చుంది. ఇంకొక 4-5 రోజుల్లో పూర్తి అయిపోతుంది. తర్వాత వర్షాకాలం పూర్తి కాగానే వెంటనే సివిల్ వర్క్ కూడా ప్రారంభించి ఏదైతే ఒక లక్ష్యం ముందు పెట్టుకున్నాము, మనం ఒక గురి ముందు పెట్టుకున్నామో 2028కి మొదటి ఫేజ్ పూర్తి కావాలని 650 కోట్ల రూపాయలతో అది పూర్తి అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఆ తల్లిదండ్రుల దీవెనలు, ఆశలు, వాళ్ళ ఆశీస్సులు, అలాగే సంకల్ప బలీయం, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి యొక్క సంకల్ప బలీయం, మా పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళ సంకల్ప బలీయం తప్పకుండా అది నెరవేరుతుంది అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే వయసు అనేది జస్ట్ ఇట్స్ నంబర్ నా దృష్టిలో. అందుకే అంటుంటాను, హిందువులు కూడా అన్నా అంటే उम्र 50 पार है लेकिन शक्ल मेरी 30 की जैसी, मुझे कोई अंकल या चीचा कहा उसकी तो ऐसी की तैसी है नहीं. సో నథింగ్, అందరూ అక్కడ వయసుతో పని లేదు. సో చేసుకుంటూ పోవడమే, ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ దాన్ని మనం చేతుల్లో ఉంది, ఎంత భగవంతుడి చేతుల్లో ఉండదు. కొంత మమాత్మ సర్వభూతాత్మ అంటాం, నాలో ఉన్న ఆత్మే అన్ని జీవరాశుల్లో ఉన్నవి. అందుకే అంటాను నేను, ఆ చార్ల్స్ మెకేది కూడా అప్పుడు కోట్ చేయడం జరిగింది. ఏంటంటే, యూ హ్యావ్ నో ఎనిమీస్ యూ సే బట్ అలాస్ మై ఫ్రెండ్ యువర్ బోస్ట్ ఈస్ వెరీ పూర్ అని. దే ఆర్ సమ్ హూ మింగిల్ ఇన్ ద ఫ్రే ఆఫ్ వర్క్ ద గ్రేటెస్ట్ ఎంజాయ్ బట్ విచ్ దే మస్ట్ హ్యావ్ మేడ్ ఫోర్స్, అండ్ దోస్ హూ హ్యావ్ నన్ is small is something they have achieved in life.
సో ఉంటారు. మనం మన పని మీద మన శ్రద్ధను కేంద్రీకరించుకుని మన దృష్టిని కేంద్రీకరించి మనం ఆ పనిని నెరవేర్చినప్పుడు అవే మనకు ఆశీస్సులు అవుతాయి అని నా దృఢ సంకల్పం. అలాగే ఈ ఆసుపత్రి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా మా పాలక వర్గానికి అయితేనేమి, మా బోర్డు మెంబర్స్కి అయితేనేమి, అలాగే డాక్టర్స్కి అయితేనేమి, అలాగే నాన్ డాక్టర్సు, నాన్ మెడికల్, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఇంకా భగవంతుడు నాకు ఆయుష్ని అంటే ఈ గురువుగారు వచ్చారు, ఆయన ఆశీర్వదించారు అన్నారు. ధన్వంతరి గణమంతం ఫణి రాజాంచ కౌస్తుభం అచ్యుతం చామృతం చంద్రం స్మరే ఔషధ కర్మణి శరీరే జర్జరిపుతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవి తోయం వైద్యో నారాయణో హరి అంటాను.